చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును ఓడించాలా అంటూ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మునిరత్నం అధికార పార్టీ నాయకులను నిలదీశారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయతో కలిసి ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా జరిగిందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారని పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి గత 5 ఏళ్లలో కుంటుపడిందని పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా వైసీపీ నేతలు అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని వెల్లడించారు. చెరువులో బురద నీరు తాగే వారికి సుజల ద్వారా మినరల్ వాటర్ అందించడమే చంద్రబాబు చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కుప్పంలో చంద్రబాబును ఓడించాలంటూ డబ్బులు భారీగా పంచుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు గారి సహకారంతో మొత్తం కూడా దాన్ని ఏర్పాటు చేయడంలో ఆ రోజు ఎన్ని అడ్డంకులు సృష్టించారు. రైతులు భూములు ఇచ్చేకి ఇష్టపడినా కానీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టించి అనేక రకాలుగా రైతులంతా కూడా డిస్టర్బ్ చేసి కుప్పం ఎయిర్పోర్టుకు ఇబ్బంది కలిగించిన విషయం వాస్తవం కాదనేది ఒకసారి చూడండి. విజిలాపురంలో అతి కష్టపడి మనం చేసినప్పటికీ చివరిలో ఎన్నికలు రావడం ఆ ప్రాజెక్ట్ అలాగే ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ తీసుకురావడం ఇప్పుడున్నటువంటి రైతులు పండించిన పంటలన్నింటిలో మంచి రేట్లు ఇవ్వాలని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించడానికి, అదేవిధంగా అవసరమైనప్పుడు అది సివిల్ ఏవియేషన్ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి చేశారు. దాంట్లో కూడా ఇబ్బందులు సృష్టించి ఆ ప్రాజెక్ట్ అలా ఆపేశారు. ఇదివరకు ఎప్పుడైనా ఉండనా చేశారు. కేవలం ప్రజలకు చిల్లరేసేటటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఆయన ఏదైనా ముందు చూపుతో అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చారు. ఎడ్యుకేషనల్ హబ్ తీసుకొచ్చారు, కుప్పంకి రోడ్స్ వేశారు, అదేవిధంగా కంపెనీస్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పేద బడుగు వర్గాలకు ఆ బతుకు తెరువు చూపించారే తప్పిస్తే ఏ ఒక్కటి కూడా ఆయన ప్రజల్ని సోమరిపోతులు చేయాలన్న ఉద్దేశంతో ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ఈరోజు మా చంద్రబాబు నాయుడిని ఈరోజు మాట్లాడుతున్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయంగా మీకు విద్యాబుద్ధులు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదట ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. ఆయన దగ్గర ఓనామాలు దిద్ది మీరు ఈరోజు ఆయన్ని దుమ్మెత్తి పోస్తే మీకు జీవితంలో పుట్టుగతులు లేకుండా పోతారని చెప్పి ఒక మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళ అయితేనేమి, యువత అయితేనేమి ఎంతోమంది కుప్పంలో ఉపాధి పొందుతున్నారు.